అందరికీ నమస్తే. రామ్ రామ్. అందరు మంచిగా ఉన్నారు కదా? మంచిగా ఉంటారు. కానీ ఇవాళ మళ్ళీ కొత్త ముచ్చటితో వచ్చిన ఈ జైతాలూరులే కొత్త బస్ స్టాండ్ దగ్గర ఉసుకతోటి తయారు చేసిన వెంకటేశ్వర్లు పెట్టిండ్రు. వారం 10 రోజుల నుంచి వెళ్ళి ఓ మస్తు భక్తులు పోతుండ్రు. ఇంకా ముచ్చటేందో ఆడదాకా పోయి చూసేద్దాం. అక్కడ గణపతి దేవుణ్ణి పెట్టిండ్రు, ఇటు సరస్వతి మాతను పెట్టిండ్రు, ఇటు శివుణ్ణి పెట్టిండ్రు, అటు అన్నమాయాచారి, ఇటు గరుడు, ఇట్లా అన్ని దేవుళ్ళది ఉసుకతోటి తయారు చేసి పెట్టిండు. మస్తు మంది పబ్లిక్ పోతుండ్రు, చూస్తుండ్రు, అత్తుండ్రు. ఇంకా ముచ్చటేందో అక్కడ దాకా పోయి చూసి ఒకసారి వాళ్ళతోటి మాట్లాడిద్దాం. జై శ్రీమన్నారాయణ. మా ఉమా సనాతన్ కలియుగ సైకత వెంకటేశ్వర స్వామి ఉమారాణి వేముల సంకల్పంతో ఇక్కడ మనం స్వామివారిని ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది. జగిత్యాల్ మన ఎగ్జిబిషన్ టీటీడీ గ్రౌండ్లో మనం చేసుకోవడము. అంటే జనవరి 23 రోజు మనం ఇక్కడ కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసినాం. షెడ్ ఇవన్నీ తయారు చేసుకున్నారు. ఫస్ట్ ముందు షెడ్ తయారు చేసుకున్నాం. షెడ్ కంటే బిఫోర్ మేము అయ్యగారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. నంబి వేణుగోపాల్ స్వామి దగ్గరికి వెళ్ళేసి ఇలా అనుకుంటున్నాము అని చెప్పేసి, అంటే మంచిదమ్మా, మీరు ఒక 2 ఆడపిల్లలు సనాతనాన్ని చూపెట్టాలి అనుకుంటున్నారు, ముందుకెళ్ళండి. మీ వల్ల ఒక 10 మంది మారినా కూడా మీకు వారి ఆశీస్సులు స్వామివారి ఉంటే మీ కుటుంబానికి అని తను దీవించడము, తన దీవనే మాకు దారిగా మేము అనుకుని వచ్చేసి ఈరోజు ఇది కార్యక్రమం చేయండి, 5th రోజు ఇలా చేయండి అన్నారు. అంతే. ఇంకా మాకు నేను వచ్చి కొబ్బరికాయ కొట్టి వస్తాను, నేను ఇలా ఉన్నాయి కార్యక్రమాలు అని చెప్పేసి తను మళ్ళీ చిన్నయ్య గారిని మాకు అటాచ్ చేయడం జరిగింది. వాళ్ళు డే 1 నుండి వాళ్ళు మాతో ఉండి మేము కొబ్బరికాయ కొట్టి జనవరి 23 నాడు స్టార్ట్ చేసుకున్నాం. ఇద్దరమే వచ్చి ఇక్కడికి శిల్పి గారిని సంప్రదించడం అయింది. తను వచ్చేసి విజయవాడ వరప్రసాద్ ఆకునూరి అని తను రావడము, కొబ్బరికాయ కొట్టి ఇక్కడ స్టార్ట్ చేయడము. అదే తడువుగా పనులు షెడ్ వేయడానికి మాకు ఒక 3 రోజుల షెడ్ వేయడానికి సరిపోయింది. 10 రోజుల వరకు 13వ రోజున స్వామివారి ప్రతిష్టాపన కనిపించారు. ఇంకా అందరికీ దర్శనం ఇవ్వడం స్టార్ట్ అయింది. అంటే ఒక 13 రోజులల్లో ఇంత పెద్ద ఎత్తున స్వామివారి ప్రతిష్టాపన అనేది మేము వర్క్లలో పడి అసలు స్వామివారిని చూడడానికి లేదు. జంజనం వరకు మనకు మాల వరకు ఆభరణాల వరకు వచ్చిన తర్వాత మేము స్వామివారిని చూసి జంజనం వేయడానికి వచ్చినప్పుడే మేము స్వామివారిని ముఖం చూసినాము. ఇంకా అప్పుడు ఆ ఆనందం అనేది, ఆ పరవశం, ఆ అనుభూతి అనేది మా లైఫ్లో మేము చేసుకున్న పుణ్యము. ఇంత పెద్ద స్వామివారిని మేము పెట్టడం అనేది 7 అడుగులు అని తను అనుకోవడము, 7 అడుగులు కాస్త 21 అడుగులు తను రావడము. స్వామివారిని ఇంత బాగా చేశారు కదా అని చెప్పేసి ఇంకా మన బుద్ధి సిద్ధి జ్ఞానానికి సరస్వతి మాత, వినాయకుడు, గరుడ అక్కడి నుండి స్వామివారిని తీసుకొచ్చారు. అన్నమాచార్యుల సంకీర్తనలతోటి స్వామివారు మనకి ఇక్కడ ఉండడం మనందరం చూసుకుంటున్నాము. ఇక్కడ ప్రజలందరూ కూడా, అంటే తను ఎవరికి మేము ఇన్వైట్ చేయకుండా, ఇదంతా మన ప్రాంతం, స్వామివారు మన ప్రాంతానికి వచ్చారని వారుగా తెలుసుకొని వారుగా వచ్చి భజనలు, కార్యక్రమాలు, పారాయణాలు, పూజలు
అలా చేస్తూ ఉండి స్వామివారిని ప్రతి ఒక్కరూ సేవించుకునే విధానం ఏదైతే ఉందో అది చాలా అద్భుతం అనిపిస్తుంది. అంటే ఆయన ఎవరికి వారుగా ఆయనే పిలుపుగా ఆయననే ఆలోచనతోటి పిలిపించుకొని భక్తులైతే చేపించుకుంటున్నారు. బాగా మంది వస్తుండ్రు అన్నట్టు. భక్తులు వస్తున్నారు. ఇన్‌స్టాలో చూసి ఎక్కడెక్కడ హైదరాబాద్, బెంగుళూరు నుండి కూడా వచ్చి చూస్తున్నారు. అంటే ఇటువంటి మీరు ఇక్కడనే ప్రప్రథమా లేకపోతే ఇదివరకు ఎక్కడైనా మేము పెట్టిండ్రా? ఇదే ఫస్ట్ తను అనుకోవడము. అంటే ఏదో ఒకటి సనాతనంగా చేయాలి, ఏదన్నా ఒక్కటన్నా చేయాలి మనము వచ్చినాం మన ధర్మాన్ని కాపాడడానికని తన ఆలోచన. ఇది ఎప్పటి వరకు ఉంచుతుండ్రు ఇక్కడ? మేము మార్చి 5 అనుకున్నాము. ఉమ్. అవును. అంటే ఇంకేమైనా కార్యక్రమాలు చేస్తుండ్రు ఇక్కడ ఇప్పుడు స్వామివారికి ఇంకా? గాయత్రి హోమం అని నిన్న ఒకరు వచ్చారు. మేము ఇట్లా గాయత్రి హోమం ఇక్కడ చేపియాలనుకుంటున్నాము. మాకు మీరు కాసేపు ఇక్కడ మాకు ఈ అట్మాస్ఫియర్లో మేము చేయాలనుకుంటున్నాము ఈ సంకల్పము. అంటే మేము కొన్ని స్టేజీలు, చైర్స్ కొన్ని మేము అరేంజ్మెంట్స్ చేసుకున్నాము. అమ్మ మనకు సోమవారం ఏకాదశి వస్తుంది, మాఘమాసం కాబట్టి ఇంకా స్వామివారి కళ్యాణం కూడా అనుకుంటున్నాము. సంతోషం. లాస్ట్లో మనం కళ్యాణం చేద్దామని అయ్యగారు అన్నారు. సంపూర్ణం అవుతుంది కదా అమ్మ అని అన్నారు. ఇంకా బడ్జెట్ విషయాలలో కొన్ని చూస్తున్నాము. సరే అప్పటి వరకు ఆయన ఎవరినో పిలిపించుకుంటాడు, చేసుకుంటాడు. ఇప్పటి వరకు అన్నీ చేయించుకున్నాడు. ఆయన అది కూడా భక్తులతోటి ఆయన చేయించుకుంటాడు. మేము అదే అనుకున్నాం. అంటే అణువులో ఒక ఇసుకలో తన స్వరూపాన్ని మనకు చూపెట్టడము. అందులో ఇద్దరు ఆడపిల్లల మీద బాధ్యత ఎందుకు పెట్టిండు అని అంటే మనమే ఇంత చేయగలుగుతున్నాము స్వామివారికి, మీరెంత చేయాలనేది భక్తుల నిర్ణయము. వాళ్ళ మనస్సులు మార్చే విధానాన్ని ఆయన కలియుగానికి మనకు ఒక మార్గదర్శకంగా ఉండడం కోసము మమ్మల్ని ఎంచుకున్నాడు అనుకున్నాం. మేమైనా చేయాలనుకుంటే అయ్యే పని అసలే కాదు. ఆయన మమ్మల్ని ఎంచుకొని మమ్మల్ని ముందు పెట్టి ఈ మనకున్న కలియుగంలో మన సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఆయన ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో, ఎవరికి వారుగా ఏ మెసేజ్ ఇస్తారో తీసుకుంటారో వారందరికీ కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, ఆన్లైన్లో వీక్షించే వారికైనా, స్టేటస్లలో పెట్టుకునే వారికి ప్రతి ఒక్కరికి కూడా ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలి. మేము పెట్టినందుకు ఆ స్వామివారి చూసే ప్రేక్షకుల ఆశీస్సులు కూడా మేము కోరుకుంటున్నాము. ఉమా సనాతన నుండి మేము కోరుకునేది ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై శ్రీమన్నారాయణ. ఇక్కడ దేవుళ్ళను ఉసుకతో తయారు చేసిన దేవుళ్ళను చూసింది కదా, ఇక్కడికి మస్తు మంది వచ్చి పూజలు చేస్తుండ్రట, భజనలు చేస్తుండ్రట. ఈ ముచ్చట చూసింది కదా, మరి మీరు కూడా వీలైతే ఒకసారి వచ్చి అక్కడ దర్శనం చేసుకొని పోండి. మరి ఇళ్ళకి ఈ ముచ్చటతోటి ఉంటా. రామ్ రామ్.